సోదరులకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. సో మేము లాస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు కొంచెం నిరాశతో చేసాము. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయాము, మన టీమిండియా ట్రాన్సిషన్ ఎలా జరగబోతుందో అని అందరం భయపడ్డాము. కానీ అదంతా రెడ్ బాల్లోనే అని మనకు అర్థమైంది. ఒక్కసారి రంగు బట్టలు తెల్ల బాల్ పట్టుకొని ఒకసారి బ్యాట్ పట్టుకొని వస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఏంటో చూపించారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో చూసాము, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు చూసాము. అండ్ చివరికి కప్ ఎత్తిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెప్పిన స్టేట్మెంట్ కూడా చూసాము, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అని. సో మరి 2027 వరల్డ్ కప్కి ఆల్రెడీ స్పాట్ పెట్టినట్టున్నారు మన రోహిత్ అండ్ కోహ్లీ. అంటే అది ట్రై చేద్దాం అనుకుంటున్నారా, లేదా 100% మేము ఆడతాము, కప్పు తెస్తాము, అది ఆ పెద్ద కప్పే ఇంపార్టెంట్ అని అన్నారా అనేది ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్. బట్ దానికంటే ముందు అసలు మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో మనకి ఎట్లయితే ఫైనల్లో మనకి ఒక చేజ్ అనుభవం మిగిలిందో పాకిస్తాన్ చేతిలో, అలాంటిదేమీ కాకుండా కొంచెం హార్ట్ అటాక్లు ఉన్నా కానీ ఫైనల్లో సో ఈజీగా గెలిచారనే చెప్పుకోవాలి చివరికి. రాజు, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే నేను మామూలుగా రియాక్ట్ అయ్యాను, ఎందుకంటే మనం ఈ టోర్నమెంట్ గెలవడానికి ఫేవరెట్స్ అన్నట్టే అనిపించింది సగం టోర్నమెంట్ అయిన తర్వాత, కండిషన్స్ బట్టి అన్నిటి బట్టి అండ్ మన టీమ్ ఫామ్ బట్టి. కానీ యాక్చువల్ పబ్లిక్ రియాక్షన్ ఇస్ లైక్ మనం వరల్డ్ కప్ గెలిచేసామేమో అనిపించింది నాకు. అదే కదా మన వాళ్ళు, ఐ మీన్ స్పెసిఫిక్గా ఇండియాలో ఉండేటువంటి క్రికెట్ ఫీవర్కి నార్మల్గా మనము ఈ ట్రై సిరీస్లు లేదంటే బయలాటరల్ సిరీస్లు ఇవన్నీ గెలిచినప్పుడు ఒకప్పుడు అవి కూడా భయంకరంగా సెలబ్రేట్ చేసుకునే టైం నుండి మనం ఇప్పుడు ఏంటంటే ఈ టోర్నమెంట్స్ అంటే ఐసీసీ టోర్నమెంట్స్ ఏదైనా సరే దాన్ని మన వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్గా, ఇది వెదర్ ఇట్స్ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఇట్లాంటివన్నిటికీ కూడా మనం టోర్నమెంట్కి ముందు హైప్ చూసాం. అండ్ అలాగే దాని తర్వాత మన వాళ్ళు ఎంత క్లోజ్గా ఫాలో అవుతున్నారు ఈ టోర్నమెంట్ అనేది కూడా మనకి క్లియర్గా అర్థమైంది. కానీ ఒక్క విషయం ఏంటంటే, అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడే ముందు మామూలుగా 2017లో మనకైన గాయం అసలు నేను పర్టికులర్గా నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను బెంగళూరులో ఒక క్లోజ్ ఫ్రెండ్తో ఉన్నాను. అప్పుడు ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు కోహ్లీ డ్రాప్ అవ్వడం, మళ్ళీ తర్వాత బ్యాక్వర్డ్ పాయింట్ దగ్గర క్యాచ్ అవుట్ అవ్వడం, అండ్ మరి ముఖ్యంగా ఫకర్ జమాన్ అది నో బాల్, ఇవన్నీ కూడా అసలు ఎందుకంటే అప్పటి వరకు నాకు గుర్తున్నంత వరకు 2017 ముందు 2016 T20 వరల్డ్ కప్ అవని, దాని ముందున్న T20 వరల్డ్ కప్లోని, 2015 వరల్డ్ కప్ అవని, ఇవన్నీ వరుసగా మనం అసలు పాకిస్తాన్ పైన ఒక వీరోచితమైన రికార్డ్ని సృష్టించి, ఇంకా ఐ థింక్ 2017లోనే లీగ్ ఫేజ్లో జరిగే మ్యాచ్లో కూడా మనం గెలుస్తాం పాకిస్తాన్ పైన. సో అట్లాంటిది అప్పుడు ఫస్ట్ టైం మనం పాకిస్తాన్ చేతిలో అట్లా ఓడిపోవడం, ఒక నిరాశ చెందడం, అండ్ దట్ టు ఇన్ ద ఫైనల్, అండ్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా రన్అట్ మూమెంట్, ఇవన్నీ కూడా కొంచెం కోలుకోవడానికి టైం పట్టింది. నువ్వు ఇండియా పాకిస్తాన్ గాయం గురించి చెప్తున్నావు, కానీ నాకు మాత్రం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ అని చూడంగానే నాకు 2000లో నేను ఒక 3వ క్లాస్లో ఉన్నప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ టోర్నమెంట్ నైరోబీలో జరిగింది గుర్తొచ్చింది. అక్కడ మనం ఫైనల్ ఆడుతూ గంగులీ సెంచరీ కొడతాడు, సచిన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా ఆడతాడు, ఎంతో 270 250 ఎంతో ఉంటుంది అప్పట్లో, అది మంచి స్కోరు. మనకు అర్లీ వికెట్స్ కూడా దొరుకుతాయి. జహీర్ ఖాన్ ఫస్ట్ సిరీస్, యువరాజ్ సింగ్ ఫస్ట్ సిరీస్, అది వన్ ఆఫ్ మై మోస్ట్ మెమొరబుల్ టోర్నమెంట్ అనమాట. సో అక్కడి నుంచే నా క్రికెట్ పిచ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. నేను ఈ పాడ్కాస్ట్లో కూడా చాలాసార్లు చెప్పాను. సో అక్కడ మనకి ఇంకొక గట్టి చేదు అనుభవం ఎదురైంది, నీకు గుర్తుంటే రాజు. సో అది ఎవరు మర్చిపోయాను, నేను మాత్రం మర్చిపోను. కాబట్టి న్యూజిలాండ్ అనగానే నేను అది భయపడ్డాను. బట్ ఐ థింక్ ఆన్ పేపర్ అండ్ ఇన్ ప్రాక్టీస్ కూడా మనం ఎందుకు బెటర్ టీమో చూపించాము. అండ్ వీ కంప్లీట్లీ డిజర్వ్ టు బి ఛాంపియన్స్. ఈ టోర్నమెంట్లో చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు అందరూ. ఇది ఇండియా కోసమే ఆడారు, దుబాయ్లోనే వీళ్ళు ఈ ఇంటి నుంచి బయటికి రాకుండా జస్ట్ హోటల్ నుంచి నడుచుకుంటూ పోయి స్టేడియంలో మ్యాచ్ ఆడేశారు వీళ్ళు 5 మ్యాచ్లు అన్నారు. బట్ ఐ థింక్ ఏదేమైనా కానీ మన టీం పాకిస్తాన్లో ఆడినా కానీ మనమే గెలిచేవాళ్ళం. సర్ఫేసెస్ అయితే క్లియర్గా కంప్లీట్లీ ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈవెన్ మనం హార్డ్లీ వీ కెన్ రిమెంబర్ ఎనీ లో స్కోరింగ్ గేమ్. సో మనం చూసుకుంటే డెఫినెట్లీ అన్ని బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉన్నాయి. అండ్ పర్టికులర్గా మనం చూసుకుంటే మన వాళ్ళు రోహిత్ శర్మ, కోహ్లీ,
అంటే జనరల్‌గా వీళ్ళ పైన ఎస్పెషల్లీ ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయిన తర్వాత చాలా రకమైనటువంటి వాదనలు వినపడి మనం గూడా వి హావ్ బీన్ లైక్ కైండ్లీ లిటిల్ బిట్ ఆఫ్ క్రిటికల్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. కానీ ఈ పర్టిక్యులర్ టోర్నమెంట్‌లో అంటే ఒకటి రాహుల్ అంటే వేరే వాళ్ళు వాదనలు ఇప్పుడు మామూలుగా దుబాయ్‌లోనే మొత్తం అన్ని మ్యాచ్‌లు ఆడారు. సో, ఇది కొంచెం ఫెమిలియర్ కండిషన్స్‌లోనే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ మ్యాచ్ ఆడడం ఒక అడ్వాంటేజ్ అయింది. ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తే మనము ఈ విన్‌ని ఎంత సీరియస్‌గా తీసుకోవచ్చు. అంటే ఐ మీన్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు మనము ఎనీ టైమ్ వి విన్ ఎనీ ఐసీసీ టోర్నమెంట్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ బిల్డింగ్ అప్ టువర్డ్స్ ద నెక్స్ట్ సైకిల్. అంటే అప్పుడు మనం విన్నర్స్ అయినా, రన్నర్స్ అప్ అయినా, సెమీస్‌లో ఓడిపోయినా ఏదైనా ఇట్స్ ఆల్వేస్ అబౌట్ బిల్డింగ్ అప్ టు ద నెక్స్ట్ టోర్నమెంట్. సో, ఇప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు దుబాయ్ లాంటి ఫేవరబుల్ అండ్ వి ఆర్ ద డిజర్వ్డ్ విన్నర్స్ అండ్ మనకి ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎవరెవరి దగ్గర నుంచి అయితే కొంచెం ఆ అసంతృప్తి మిగిలిపోయిందో వాళ్ళందరూ కూడా ఫుల్ మీల్స్ పెట్టారు మన ఫ్యాన్స్ అందరికీ కూడా. సో, ఎక్కడ కూడా ఎవరిపైన పిన్ పాయింట్ చేసారా వీళ్ళు సరిగ్గా ఆడలేదు, వీళ్ళు స్టెప్ అప్ అవ్వలేదు అనే టైప్‌లో ఎవ్వరు లేరు. అంటే ఎవ్రీవన్ వెనెవర్ దే హాడ్ అన్ ఆపర్చునిటీ ఎవ్రీవన్ పుట్ దేర్ హ్యాండ్ అప్. సో, ఆ విషయంలో స్క్వాడ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై చేశారని చెప్పొచ్చు. కానీ ఈ పెర్ఫార్మన్సెస్‌ని ఆధారం చేసుకొని మనం 27కి వెన్ వి స్టార్ట్ టు బిల్డ్ ద టీమ్ వాట్ చేంజెస్ డూ యూ మేక్ టు ద స్క్వాడ్ ఆర్ లైక్ ఈ పెర్ఫార్మన్సెస్‌ని కంప్లీట్‌గా బేస్ చేసుకొని ఇదే స్క్వాడ్‌ని మళ్ళీ మనము 27 వరల్డ్ కప్‌కి బ్యాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటావు? అంటే 27 వరల్డ్ కప్‌లో మనం 4 స్పిన్నర్లు అయితే ఆడేయలేము. అక్కడ ఇది ఈ సేమ్ ప్లేయింగ్ 11 అయితే ఆడదు. బట్ ప్లేయర్స్ మాత్రం వీళ్ళే ఉంటారు. సో ఈ టోర్నమెంట్‌తో మనకు అర్థమైపోయింది శ్రేయస్ అయ్యర్ ఈజ్ గోయింగ్ టు బీ ద మెయిన్ స్టే ఆఫ్ ఇండియన్ ఓడిఐ మిడిల్ ఆర్డర్ అని. కేఎల్ రాహుల్ కూడా ఈసారి సెమీఫైనల్, ఫైనల్ రెండిట్లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా యాజ్ యూజువల్, నీకు శుభ్మన్ గిల్ యాజ్ యూజువల్ అక్కడ టాప్. క్వశ్చన్ మార్క్ ఉన్నది ఓన్లీ మన కెప్టెన్ రోహిత్ శర్మ మీదనే. ఏ పరంగా క్వశ్చన్ మార్క్ అంటే సో 2027 వరల్డ్ కప్ టైంకి రోహిత్ శర్మకి 40 ఏళ్ళు దాటుతాయి అనమాట. సో మరి ఆ ఒక్క ఫ్యాక్ట్ మీదనే అందరికి భయం. కానీ సో కోహ్లీ విషయం తీసుకుంటే కూడా ఓకే, కోహ్లీ అంత కొద్దిగా యంగే ఉంటాడు, 38, 39 ఉంటాడు ఆ టైంకి. మేబీ విత్ సుప్రీం ఫిట్నెస్ అండ్ ఆల్ ఇట్ మైట్ బి ఓకే. అండ్ వన్ డే ఫార్మాట్లో చూసుకుంటే అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతే టెస్ట్ మ్యాచెస్లో మనకు కనిపించావో ఏమీ కనిపిస్తున్నట్టు లేవు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో దీన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు షమీ ఉన్నాడు. షమీ నెక్స్ట్ ఇంకో 3 years కంప్లీట్ ఫిట్ ఉండగలడా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. ఇప్పటికైతే లుక్స్ లైక్ అంటే పాత షమీలో ఒక 80% కనిపిస్తున్నాడు నాకు. సో ఈ 2-3 ఈ కోహ్లీ, రోహిత్ శర్మ, షమీ అండ్ ఇంకో ఒక ప్లేయర్ ఎవరి గురించి అంటే జడేజా గురించి మాట్లాడుకోవాలి మనం. తను కూడా కొంచెం ఓల్డ్ అవుతున్నాడు. బట్ క్లియర్లీ ఎవరం మేము వెళ్ళిపోవట్లేదు, ఇక్కడే ఉంటాం మేము, నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడతామని చెప్పలే. కానీ దట్ ఈస్ వాట్ దే యాక్చువల్లీ మెంట్. సో ఈ టోర్నమెంట్ కొంతమంది కెరియర్లకి ఇదేంటి ఫేర్వెల్ సిరీస్ అవుతుంది అన్నట్టు కూడా మాట్లాడారు. కోచ్ల గురించి కూడా మాట్లాడారు, ఇప్పుడు కరెంట్ కోచ్ల గురించి కూడా. బట్ అవన్నీ జూజూబీ అని బయటపడ్డాయి అనమాట. సో అన్నీ ఊహాగానాలే, ఏది ఫిక్స్డ్ న్యూస్ కాదు. వాళ్ళు చెప్పేంత వరకు మనకేం అర్థం కాదని మనకి వీ హ్యావ్ ఎ క్లియర్ ఇండికేషన్. మరి నిజంగానే డిడ్ టీమ్ మేనేజ్మెంట్ గెట్ ఇండికేషన్స్ దట్ ఓకే దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఎగ్జామ్, మార్చ్లో ఇండియాలో అన్ని బోర్డ్స్లో అన్ని ఫైనల్ ఎగ్జామ్లు అయితే అట్లానే ఇండియన్ టీంకి కూడా ఫైనల్ ఎగ్జామ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అన్నట్టు మాట్లాడారో లేకపోతే అదంతా జస్ట్ గెస్సింగ్ ఏమో మరి అది మనకు తెలియదు. కానీ బట్ మన వాళ్ళు అయితే ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అయ్యి ఇక 2027 వరల్డ్ కప్ వైపు దూసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. కానీ 2027లో ఉండే ఛాలెంజ్ ఏంటంటే ఆబ్వియస్లీ ద వరల్డ్ కప్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ నమీబియా. సో ఇక్కడ వరల్డ్ కప్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికాలో మనకు తెలుసు కండిషన్స్ స్పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. అండ్ మనం రీసెంట్గా SAT20 లీగ్ ఫాలో అయినప్పుడు కూడా మనకు క్లియర్గా అర్థమైంది అక్కడ కండిషన్స్ డెఫినెట్లీ దే ఆర్ నాట్ టూ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. అప్పుడు అంటే మనం సౌత్ ఆఫ్రికా T20 రీసెంట్ టోర్నమెంట్లో అయితే చాలా మ్యాచెస్ వరకు బౌలర్స్ దే హ్యాడ్ గ్రేట్ ఫన్. అండ్ ఆల్సో కొన్ని సర్ఫేసెస్లో యునో సెకండ్ బ్యాటింగ్ అనేది కొంచెం అనుకూలంగా ఉండడం. ఏదేమైనా సౌత్ ఆఫ్రికాలో పేస్ అండ్ బౌన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్ అనేది బాగానే ప్రభావం చూపించింది, ఎస్పెషల్లీ ఇన్ దుబాయ్లో. సో ఇప్పుడు మరి మనం పేస్ అండ్ బౌన్స్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు
we know that Shreyas Iyer has a few struggles against the short ball, and also likewise ఇప్పుడు ఓకే, శుభ్మన్ గిల్ ఇస్ అ వెరీ గుడ్ పుల్లర్, హీ ప్లేస్ వెరీ వెల్ అగైన్స్ షార్ట్ బాల్ అనుకోవచ్చు. కానీ రోహిత్ శర్మకు కూడా కొంచెం మరి ఆ టైంలో 40+ ఉన్నప్పుడు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ సిమిలర్గా ఉంటుందా? ఇప్పుడు మనం మామూలుగా రోహిత్ శర్మ అంటే గుర్తొచ్చే షార్ట్ బాల్స్ పైన తన వీరోచితమైన పుల్ షాట్లు అవన్నీ కూడా ఆ టైంలో సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్ పైన యూనో అగెయిన్స్ట్ ఇప్పుడంటే మనం కొన్ని టీమ్స్ అంటే సమ్మన్ లైక్ ఆస్ట్రేలియా వాళ్ళని సెమీఫైనల్లో కొట్టినప్పుడు దే డిడ్ ఆల్మోస్ట్ లైక్ సి టీమ్ తో వచ్చారు వాళ్ళు. ఆస్ట్రేలియా వాళ్ళు బి టీమ్ కూడా కాదు, సి టీమ్ తో వచ్చారు. సో బౌలింగ్ అటాక్ అంతా పిచ్చ లైట్ ఉండే కదా. అవును. సో ఇప్పుడు తప్పితే ఎవరు లేరు రెగ్యులర్ బౌలర్స్. యా, సో సౌత్ ఆఫ్రికా కండిషన్స్ లో ఇదే టీం తోటి మనం నిజంగా గట్టి పోటీ ఇవ్వగలమని అయితే నాకైతే ఎందుకో కొంచెం డౌట్ కొడుతుంది. కానీ యా, దీస్ ఆర్ గుడ్ సైన్స్ డెఫినెట్లీ. వెన్ ఎవర్ యూ విన్ అన్ ఐసీసీ ట్రోఫీ యు ఆల్వేస్ కీప్ ద టీమ్ ఇన్ గుడ్ స్పేస్. అంటే 5 మ్యాచ్లు గెలవడం ఇస్ నాట్ ఈజీ రాజు. అంటే సేమ్ వెన్యూలో అయినా మనకి అనుకూలంగా ఉన్నా కానీ నీకు 5 మ్యాచ్లు డిఫరెంట్ టీమ్స్ తో ఆ స్పాన్ ఆఫ్ టైంలో ప్రెషర్లో గెలవడం డెఫినెట్లీ అది ఈజీ విషయం అయితే కాదు. అండ్ నాకు ఇంకో పెద్ద పాజిటివ్ ఏదైతే ఉందో, మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పుడు సడన్ గా ఓడిఐస్ లో కూడా వేస్తున్నాడు బౌలింగ్, అండ్ చాలా యాక్యురేట్గా వేస్తున్నాడు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. చాలా అంటే తను వచ్చి 3-4 ఏళ్ళు అయిపోతుంది కానీ బట్ తనలో ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. తన కంట్రోల్ బెటర్ అయింది, యాక్యురసీ పెరిగింది, ఇంకా వేరియేషన్స్ లో కూడా ఇంకా కొంచెం అంటే ఇంకా పిక్ చేయలేకపోతున్నారు. 4 ఏళ్ళు అయినా కానీ ఇంకా ప్లేయర్స్ ఐపీఎల్లో చూసి T20s లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి నీకు ఇంకా ఒక బౌలర్ని పిక్ చేయలేకపోతున్నారంటే మనం క్రెడిట్ ఇవ్వాలి. సో ఏదైనా ఒక మిస్టరీ స్పిన్నర్ 2 సంవత్సరాల తర్వాత కూడా రెలవెంట్ ఉన్నారంటే అది పెద్ద విషయమే. నాకు తెలిసి ఇప్పుడు మా అజంతా మెండిస్ని చూసాము, తర్వాత అఖిల ధనంజయని చూసాము, వీళ్ళందరిని చూసాము. కానీ వీళ్ళందరికీ రషీద్ ఖాన్కి తేడా ఏంటంటే రషీద్ ఖాన్ కంటిన్యూస్గా 7-8 years నుంచి ఆ మిస్టరీని ఇంకా దాచిపెట్టుకొని తిరుగుతున్నాడు. అదే కోణంలో నాకు తెలిసి వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడని చెప్పొచ్చు. వరుణ్ చక్రవర్తి లాగే ఇప్పుడు సునీల్ నారాయణ పేరు కూడా చెప్పొచ్చు. బట్ అగైన్ అది కొంచెం కాంట్రవర్షియల్ సిచ్యువేషన్. బట్ ఐ థింక్ వరుణ్ చక్రవర్తి కేసులో మాత్రం ఐ థింక్ ఈజ్ క్లియర్లీ సక్సెస్ స్టోరీ. ఇంకొన్న ఈ 4 ఏళ్ళు ఎవరు తన మిస్టరీని డీకోడ్ చేయలేకపోయారంటే సో ఇట్ షోస్ తను కాన్స్టెంట్ గా ఆ వేరియేషన్స్ ని కాపాడుకుంటూ వాటిలో మళ్ళీ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ సంవత్సరానికి వస్తున్నాడని తెలుస్తుంది. సో దట్ ఈస్ సూపర్ సైన్. తన ఫీల్డింగ్ అది కొంచెం అంత వీక్ అనిపించి బ్యాటింగ్ పెద్ద ఏం లేకపోయినా కానీ బట్ ఐ థింక్ యాజ్ అ బౌలర్ ఫెంటాస్టిక్ ఫైండ్. ఈ సౌత్ ఆఫ్రికన్ పిచ్చెస్ లో కూడా తనకు వచ్చే ఆక్వర్డ్ బౌన్స్ చూడరాదు, ఏ బ్యాట్స్మెన్ తనకు ఈజీగా కొట్టలేడు అసలు. ఆ టాప్ స్పిన్ నీకు టెన్నిస్ లో టాప్ స్పిన్ 4-hand ఎట్లా పడితే నీకు అట్లా నీకు పడి నీకు స్టీప్ గా లేవడం అనేది చాలా కష్టం. ఏ బ్యాట్స్మెన్ అయినా నీకు ఏ పిచ్ మీద అయినా ఇట్లా నీకు తిరిగి లేపి కొట్టడానికి. యా, అండ్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఇంగ్లాండ్ సిరీస్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడం అండ్ అట్లాగే వాళ్ళు ఇంకా బాల్ థియరీని ఓడిఎస్లో కూడా కొంచెం ప్రాక్టీస్లో పెట్టి సక్సెడ్ అవుతారేమో అని కొన్ని ప్రయత్నాలు చేయడము ఇవన్నీ చూసాము. కానీ మన వాళ్ళు మాత్రం అక్కడ ఓడిఐ అండ్ T20 సిరీస్లో మన వాళ్ళు ఎట్లా ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ అయితే ఫాలో అయ్యారో ఇక్కడ కూడా ఐ మీన్ సమ్మన్ లైక్ అక్షర్ పటేల్ తనకి చాలా క్లియర్ రోల్ ఇచ్చారు. అంటే మిడిల్ ఆర్డర్లో ఇక్కడ ఇప్పుడు మనకి ఎప్పుడైతే రిషబ్ పంత్ మిస్ అవుతున్నాడో ఆ మిడిల్ ఆర్డర్లో, సో తనకి రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అండ్ అట్లాగే అక్షర్ బ్యాటింగ్ వైజ్గా కూడా తను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా తను ప్రూవ్ చేసుకుంటున్నాడు దట్ హీస్ బికమ్ వెరీ మచ్ బెటర్ అండ్ వెరీ రిలయబుల్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ అనేది తను ప్రూవ్ చేసుకున్నాడు. వీవ్ సీన్ దట్ ఇన్ ద T20 వరల్డ్ కప్ లాస్ట్ ఇయర్ ఆల్సో. సో తనకి ఆ రోల్ ఇవ్వడం ఒకటి అండ్ అట్లాగే ఆల్రెడీ అక్షర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% జడేజా బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు ఇంకొకటి అంటే మన వాళ్ళు వినేవాళ్ళు ఏంటి ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ స్టోరీ మాట్లాడకుండా ఇప్పుడు అంత ముందుకెళ్ళిపోతున్నారంటే అని అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇప్పుడు మనం అక్షర్ పటేల్, రవి జడేజా, కుల్దీప్, వరుణ్ ఇప్పుడు 4 ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ ఒక పేస్ అంటే మనకి బుమ్రా, హర్ష్దీప్ ఇంకా ఒక 2-3 సాలిడ్ ఆప్షన్స్ ఉన్నాయని అనుకోవచ్చు. ఇంతమంది ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఇట్ విల్ బికమ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ సెలెక్షన్ హెడే కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జడేజా అండ్ అక్షర్ బోత్ ఆల్రౌండ్ అసెట్స్ అండ్ ఇప్పుడు కుల్దీప్ అండ్ గురించి ఆల్రెడీ
తను ఫైనల్‌లో తను ఎట్లా ఇంపాక్ట్ చేశాడో మనందరం చూసాము. ఐ అండ్ థింక్ వరుణ్ చక్రవర్తి గురించి మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ బౌలర్ ఫైనల్లో కుల్దీపే. నీకు యాహ్! రచిన్ రవీంద్రానికి విలియమ్సన్ ఇద్దరిని అవుట్ చేసి మ్యాచ్ని అక్కడే సగం మ్యాచ్ని చంపేశాడు కుల్దీప్. యాహ్! ఎందుకంటే వాళ్ళిద్దరూ బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ అక్కడ వాళ్ళ టీంలో. వాళ్ళిద్దరిని నీకు వెంటనే అవుట్ చేయడం మామూలు విషయం కాదు. కుల్దీప్ అందరూ ఏదో ఏదో అన్నారు నీకు, ఆ ముందు మ్యాచ్ ఆస్ట్రేలియాలో తను టార్గెట్ చేసి కొట్టారని చెప్పేసి అయిపోయింది అంతే. కుల్దీప్ అంతే, ఒక్కసారి ఎవరైనా అటాక్ చేస్తే అంతే. మనం ఎన్నిసార్లు చూడలేదు. మొయిన్ అలీ 2018లో కొడితే చూసాము, తర్వాత ఇప్పుడు చూస్తున్నాం, మధ్యలో చాలాసార్లు చూసాము. T20 వరల్డ్ కప్ ఫైనల్లో హెన్రీ క్లాస్ని కొడితే అంతే, ఆన్సర్స్ లేవని. బట్ ఈ జస్ట్ ప్రూవ్డ్ వాట్ ఎ క్లాస్ బౌలర్ కుల్దీప్ ఈజ్. నీకు వాళ్ళ మనం ఇదేంటి రీసెంట్గా జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో హోమ్లో తను ఎంత మంచి బౌలింగ్ వేసాడో మనం మాట్లాడుకున్నాము. సో అదే విధంగా తను కుల్దీప్ని ఎప్పుడు మనం రైట్ ఆఫ్ చేయలేము. ఇట్ షోస్ ఎస్పెషల్లీ విలియమ్సన్ ఫ్లైట్లో బీట్ చేయడం, ఇట్ వాస్ మాస్టర్ స్ట్రోక్ అసలు. యాహ్! ఈవెన్ రచిన్ రవీంద్రస్ వికెట్ కూడా ఐ థింక్ రచిన్ యా ఈస్ ఫస్ట్ బాల్ లీడింగ్ అది. స్కోరర్. యాహ్! ఫస్ట్ బాల్. సో ఫస్ట్ తను బాల్ టాప్ పిక్ ఫామ్‌లో ఉన్నాడు. చేయలేకపోయాడు. యాహ్! టాప్ ఫామ్‌లో ఉన్నాడు. లీడింగ్ రన్ స్కోర్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇంకా తన వికెట్ కూడా చాలా క్రూషియల్ అక్కడ. ఎందుకంటే నీకు వన్స్ తను డామినేట్ చేయడం స్టార్ట్ చేశాడంటే రచిన్ రవీంద్ర హ్యాస్ దోస్ స్వీప్ షాట్స్, ఇంకా అన్నీ హీ కెన్ ప్లే 360 అనమాట. సో అట్లాంటి ప్లేయర్‌ని ఫస్ట్ బాల్‌తో అవుట్ చేయడం అనేది ఐ థింక్ దట్ వాస్ ఎ బిగ్ బ్రేక్ త్రూ ఫర్ ఇండియా. అండ్ తర్వాత ఆబ్వియస్లీ విలియమ్సన్స్ వికెట్ వాస్ లైక్ గోల్డ్. కానీ మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తంలో పర్టికులర్‌గా ఏదన్నా టీమ్ పరంగా అరే! ఈ టీమ్ నేను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను, డిసప్పాయింట్ అయ్యాను. లేదు ఈ పర్టికులర్ ప్లేయర్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను, కానీ డెలివర్ చేయలేదు అనేటట్టుగా నీకు ఏమైనా ఉన్నాయా? ఈ ఈ పర్టికులర్ ఛాంపియన్స్ ట్రోఫీలో? ఈ పర్టికులర్ ఛాంపియన్స్ ట్రోఫీలో డిసప్పాయింట్మెంట్ అనేది ఎవరు పర్టికులర్గా లేరు. అంటే ఎక్స్పెక్టెడ్ ఇంగ్లాండ్ వాళ్ళు దొరికిపోతారని తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆ బ్యాస్ బాల్ థియరీని కొంచెం ఓవర్గా చేసేసుకుంటున్నారని క్లియర్గా కనిపిస్తుండే. మన సిరీస్లోనే మనకు అర్థమైంది. హ్యారీ బ్రూక్ వీళ్ళందరూ ఫ్లాప్ అవుతుండే లైన్గా. సో దుబాయ్లో కానీ పాకిస్తాన్లో కానీ, అండ్ పాకిస్తాన్లో వాళ్ళు టెస్ట్ సిరీస్ ఎట్లయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ 2 మ్యాచ్లు స్పిన్ మీద చితకలు పడ్డారు, అక్కడే మనకు అర్థమైంది వాళ్ళ వీక్నెస్. సో ఇంగ్లాండ్ పరంగా నాకేమీ డిసప్పాయింట్మెంట్ లేదు. ఆస్ట్రేలియా వాళ్ళు ఓకే, బి టీమో లేకపోతే సి టీమో వాళ్ళు అట్లా ఆడినందుకు నాకు కూడా పెద్ద సర్ప్రైజ్ లేదు. నేనేమనుకున్నా అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మళ్ళీ ఫైనల్కి వస్తారనుకున్నా. బట్ ఐ థింక్ న్యూజిలాండ్ ప్రూవ్డ్ బై అగైన్ ఐసీసీ ట్రోఫీ అంటే వాళ్ళకి ఎంత ప్రేమో వాళ్ళు చూపించుకున్నారు. సో ఐ థింక్ డిజర్వెడ్లీ న్యూజిలాండ్ ఫినిష్డ్ యాజ్ రన్నర్ అప్. అంటే ఫైనల్కి వాళ్ళు రావడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఆడారు. అంటే పాకిస్తాన్లో బాగా ఆడారు, దుబాయ్లో బాగా ఆడారు. దుబాయ్లో మనతో ఆడిన మ్యాచ్ కూడా వాళ్ళు నీకు మనల్ని తక్కువకే రెస్ట్రిక్ట్ చేసి ఆల్మోస్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆ మ్యాచ్ విలియమ్సన్ అవుట్ అవ్వకపోయి ఉంటే ఏమో ఐ థింక్ వాళ్ళు చాలా దగ్గరకు వచ్చేవాళ్ళు. 205 ఆల్అౌట్ అయ్యారు. కానీ నీకు మనకి న్యూజిలాండ్కి అంత తేడా కూడా లేదు. నువ్వు గమనిస్తే ఇప్పుడు మనకి 4 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళకి 3 క్వాలిటీ స్పిన్నర్సే ఉన్నారు. సో ఆ ఎక్స్ట్రా ఆ లాస్ట్ 4th స్పిన్నర్ దగ్గర వాళ్ళు దొరికిపోయారు. లేకపోతే ఈ మ్యాచ్ కూడా 1 ఓవర్తో మనం గెలిచినా కానీ ఒకవేళ ఒక బౌలర్ అంటే ఇప్పుడు ఒక ఒక డాన్ విటోరి ఉంటే నా టీంలో అయిపోయేవాళ్ళం. యాహ్! మిడ్ శాంట్నర్ మాత్రం డాన్ వెటోరీ లోటుని కంప్లీట్‌గా భర్తీ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పటికే మిడ్ శాంట్నర్ గురించి చాలా ఎపిసోడ్‌లో చాలా తన గురించి మాట్లాడాము. కెప్టెన్సీ గూడా ఇప్పుడు పు ఓకే. విలియమ్సన్ కెప్టెన్సీ చూసాం మనం. తను ఎట్లా కెప్టెన్‌గా తను టీమ్‌ని ఎట్లా లీడ్ చేస్తాడు, ఇవన్నీ గూడా మనం ఐపీఎల్ అప్పుడు చాలా సార్లు మాట్లాడుకున్నాం. అన్నీ తెలిసిన సంగతులే. కానీ శాంట్నర్ ఐ థింక్ హి హాస్ ఎ రియల్లీ కామ్ హెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. అంటే మనం కొన్ని సార్లు ఆహ్, పర్టిక్యులర్‌గా కొన్ని టీమ్స్‌లో కొంతమందిని ఇట్లా హ్యాండ్ పిక్ చేసుకుంటారు కెప్టెన్సీ మెటీరియల్స్‌గా. అంటే స్టార్ట్ ఆఫ్ ద కెరియర్‌లోనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అరే! వీడు కెప్టెన్సీ మెటీరియల్ అని చెప్పి. సో, అట్లాగా మేబీ సమ్ పీపుల్ మే హావ్ సర్ప్రైజ్డ్. అరే! ఏంటి శాంట్నర్ ఈస్ నాట్ టూ గుడ్ ఎ బౌలర్ ఆర్ నాట్ టూ గుడ్ ఎ బ్యాటర్. అంటే ఎందుకు ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ నేను అంటున్నానంటే బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ శాంట్నర్ స్టాట్స్ డోంట్ టెల్ ద స్టోరీ. అంటే వికెట్ల కాలమ్స్‌లో పెద్దగా ఇంపాక్ట్ కనపడదు కానీ తను ఆ డాట్ బాల్స్ అండ్ అలాగే క్రూషియల్ స్పెల్స్ ఏసి ఆ ప్రెషర్ బిల్డ్ చేయడం ఇవన్నీ కూడా స్టాట్స్‌లో కనబడవు కదా! అప్పుడు డాట్ బాల్స్ అనేవి ఎప్పుడు కూడా నీకు స్టాట్స్‌లో మెయిడెన్ ఓవర్‌లో లేదంటే ఇట్లాంటియన్నీ కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు. ఓన్లీ దే ఆర్ జస్ట్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్ట్రైక్ రేట్ అండ్ పర్టిక్యులర్‌లీ ఆ వికెట్స్ కాలమ్. సో, అక్కడ శాంట్నర్ చాలా సార్లు మేబీ ద స్టాట్స్ డోంట్ టెల్ ద ఎంటైర్ స్టోరీ. బట్ హి హస్ డన్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ నాట్ జస్ట్ ఫర్ న్యూజిలాండ్ క్రికెట్, ఫర్ విచ్ ఎవర్ టీమ్ హి ప్లేడ్. ఐ థింక్ హి హస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ తను ఇప్పుడు
న్యూజిలాండ్ని ఫైనల్కి తీసుకురావడం యాజ్ అ క్యాప్టెన్గా ఐ థింక్ హీ ఆల్సో డిజర్వ్స్ గ్రేట్ పార్ట్ ఆఫ్ ద క్రెడిట్. అండ్ పర్టికులర్గా నేను కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే లైక్ హెన్రిక్ క్లాసెన్ మీద కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. పర్టికులర్గా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ లైక్ ప్యూర్లీ మంచి ఫ్లాట్ బ్యాటింగ్ అంటే ఫ్లాట్ రోడ్స్ లాంటి ట్రాక్స్ అని అంటారు కదా. సో ప్యూర్ బ్యాటింగ్కి బాగా అనుకూలించే ట్రాక్స్. అండ్ అలాగే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా ఐ థింక్ మనకు నార్మల్గా తెలుసు క్లాసెన్ స్పిన్ ఎంత భయంకరంగా అటాక్ చేస్తాడో, బ్యాక్ ఫుట్ పై నుంచి ఎంత అలోకకి సిక్స్లు కొడతాడు, ఇవన్నీ చూసాము. సో మేబీ నేను అనుకున్న డీప్ ఇన్ ద టోర్నమెంట్, ఇప్పుడు టోర్నమెంట్ వెళ్ళే కొద్దీ కూడా స్పిన్నర్స్ ఎక్కువ దే విల్ కమ్ ఇన్ టు ప్లే అండ్ పిచ్చెస్ కొంచెం డ్రై అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు యూజ్డ్ పిచ్చెస్ పైన ఆడినప్పుడు స్పిన్నర్స్ ప్రభావం చూపిస్తారు. సో అట్లాంటి టైంలో ఐ థాట్ దట్ క్లాసెన్ వుడ్ లైక్ రియల్లీ గో హెల్ప్ ఫర్ లెదర్. కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం అంటే నేను పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. క్లాసెన్ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ పర్టికులర్గా టీం పరంగా అంటే నాకు కూడా ఐ మీన్ ఇంగ్లాండ్ వాళ్ళు డెఫినెట్లీ నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ బాస్బాల్ థింగ్, ఈవెన్ బిఫోర్ అంటే వాళ్ళు కమింగ్ ఇన్ టు ద ఛాంపియన్స్ ట్రోఫీనే వాళ్ళు కంప్లీట్లీ డౌన్ ఉన్నారు. ఎందుకంటే ఇండియా వాళ్ళు చిత్తుగా మొత్తం అన్ని మ్యాచ్లు ఓడించారు. అండ్ ఆ మ్యాచెస్లో పోనీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు, కొంచెం అటాకింగ్ క్రికెట్ ఆడడానికి ట్రై చేశారంటే ఇక్కడ కూడా వాళ్ళు దే హ్యాడ్ దర్ మూమెంట్స్. ఈవెన్ ఇన్ దట్ ఆఫ్ఘనిస్తాన్ గేమ్ ఇవన్నీ కూడా దే హ్యాడ్ దర్ మూమెంట్స్. ఫీల్డింగ్లో కొంచెం క్యాచెస్ డ్రాప్ చేయడం, కొంచెం సిల్లీ షాట్స్ ఆడడం, ఇట్లాంటి అంతా చేసి వాళ్ళు దొరికిపోయారు. అదర్వైజ్ ఐ మీన్ డెఫినెట్లీ దే ఐ మీన్ ఈవెన్ ఇన్ దట్ గేమ్ అగైన్స్ ఆస్ట్రేలియా ఆర్ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ దే డెఫినెట్లీ హ్యాడ్ దర్ మూమెంట్స్. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు దే ఇట్ జస్ట్ షోడ్ దట్ దే did not have that confidence coming into the Champions Trophy. అదేలే నీకు స్పిన్ వల్ల నీకు కష్టం లే. ఆ స్పిన్ మీద నీకు ఆ కండిషన్స్ లో అంటే న్యూజిలాండ్ వాళ్ళు చాలా బాగా ఆడారు, వాళ్ళ మీద చాలా ప్లాన్డ్ గా వేసారు. క్లాస్ అని ఇమీడియట్ గా అవుట్ చేశాడు నిక్ శాంట్నర్. అది అక్కడ మనం వాళ్ళు అంటే ఓకే వీ నీట్ టు క్రెడిట్ న్యూజిలాండ్ ఏమో అనిపించింది. బట్ నాకు ఇంకొక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఫుల్ జరగలే రాజు. అది నాకు తెలిసి ఇట్ హ్యాడ్ ద పొటెన్షియల్ టు బికమ్ వన్ ఆఫ్ ద సూపర్ మ్యాచెస్. నీకు 273 కొట్టారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. 12 ఓవర్లకు 109 for 1 దగ్గర ఆగిపోయింది వర్షం వల్ల. సో ఇంకో మ్యాచ్ నాట్ అవుట్ ఉన్నప్పుడు కూడా నీకు ఎలా అనిపించిందా? ఏమో అబ్బా, ఏమన్నా నీకు ఆఫ్ఘనిస్తాన్ ఉన్న మ్యాచ్లలో నువ్వు ఏదైనా రూల్ అవుట్ చేయలేవు, ఎస్పెషలీ విత్ దర్ క్వాలిటీ స్పిన్. అండ్ ఎనీ ఐసీసీ టోర్నమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ ఆడుతుంటే చూస్తే వచ్చే ఆనందం నాకు తెలిసి ఇట్ ఈస్ అమూల్యం. నీకు ఇంగ్లాండ్ కొట్టడం, వాళ్ళు ప్రతి వరల్డ్ కప్లో ప్రతి టోర్నమెంట్లో ఇంగ్లాండ్ కొట్టడం అలవాటు చేసుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. సూపర్బ్ ఆ మ్యాచ్లో నీకు ఇబ్రాహిం జార్దాన్ 170 కొట్టడం, సూపర్బ్ ఇన్నింగ్స్. అండ్ అదే ఆ ఆస్ట్రేలియా మ్యాచ్ కంప్లీట్ అయి ఉంటే వాళ్ళు మేబీ సెమీస్లోకి రావచ్చా. అండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా అబాండన్ అయింది కదా. సో అది కూడా జరుగుంటే ఇంకా బాగుండే, టోర్నమెంట్కి ఇంకా కొంచెం కంప్లీట్ ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు ఏదో కొంచెం వెల్త్ అనిపిస్తుంది. అది ఎందుకంటే 3 మ్యాచ్లు నీకు అబాండన్ అవ్వడం నాట్ ఎ గుడ్ సైన్ కదా. సో అట్లా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా ఇదైంది. సో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. పాకిస్తాన్ వాళ్ళు ఆ మ్యాచ్ కూడా ఓడిపోయేవాళ్ళని నేను అనుకుంటున్నాను. ఏమంటావు? బంగ్లాదేశ్ వాళ్ళు బాగా ఆడారు ఈ టోర్నమెంట్ ఆ కండిషన్స్ లో. కానీ రాహుల్ మామూలుగా పాకిస్తాన్ వాళ్ళు ఆడిన మ్యాచ్ల కంటే వాళ్ళ ఎక్స్ క్రికెటర్లు చేసిన కామెంట్లు ఎక్కువ మామూలుగా లేకుండే. అదేమన్నంటే అందరూ ఛాంపియన్స్ ట్రోఫీ 2 ఇప్పుడు ఇప్పటి వరకు పాకిస్తాన్ వాళ్ళందరూ ఏమనుకుంటుండే, సరే ఏం గెలిచినా గెలవకపోయినా మేము 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము, మా సర్ఫరాజ్ సార్ పోయి అక్కడ ఏంటి తెల్ల చొక్కాలు వేసుకొని మేము డ్యాన్సులు చేసాము, అది ఇది అని తెగ వాళ్ళు చెప్పుకున్నారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు అది కూడా చెప్పుకోలేరు. హోమ్లోనే వాళ్ళు అట్లీస్ట్ సెమీస్ కూడా పోలేకపోయారు. సో దట్ ఈస్ ఎంబారసింగ్. అంటే ఫకర్ జమాన్ ని ఫస్ట్ మ్యాచ్ లోనే ఫస్ట్ 2-3 బాల్స్ లోనే కోల్పోయినట్టున్నారు వాళ్ళు. అంతే ఇక ఫకర్ జమాన్ ఉన్నా గానీ ఆ టీమ్ లో జరుగుతున్న రచ్చకి ఏముందిలే, తను ఉన్నా గానీ పెద్ద ఏం డిఫరెన్స్ ఉండేది. అంటే ఒకటి ఇప్పుడు మామూలుగా టీమ్, ఇప్పుడు మనం ఇప్పుడు టీమ్ ఎన్వైర్న్మెంట్ గురించి చాలాసార్లు స్ట్రెస్ చేస్తూ ఉంటాం. టీమ్ ఎన్వైర్న్మెంట్ బాగోవడం వల్ల ప్లేయర్స్ కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఎంత పనిచేస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం. సో ఖచ్చితంగా ఒక్కటైతే వాస్తవం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్లేయర్ ఆ ఫామ్లో ఉన్నాడా, ఈ ప్లేయర్ సరిగ్గా ఆడలేదా, ఇట్లా మనం పాకిస్తాన్ ఇండివిజువల్గా స్క్రూటనైజ్ చేసేదానికంటే ఒక్కటైతే క్లియర్గా అర్థమైంది. వాస్తవంగా ఏంటంటే ఆల్ ఈజ్ నాట్ వెల్. అది కోచింగ్ స్టాఫ్ దగ్గర అండ్ అట్లాగే మరి వాళ్ళు ఆ పీసీబీ చైర్మన్ వాళ్ళ కొంత బయాస్డ్గా పిక్ చేసుకున్నారు. అండ్ ఈ లాస్ట్ 2 సంవత్సరాల వ్యవధిలో దగ్గర 3-4 సార్లు కోచింగ్ డిపార్ట్మెంట్ మార్చారు. ఇవన్నీ
దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ. అంటే ఒక నువ్వు 2-3 ఇయర్స్ స్పాన్ లో 3-4 కోచ్ని మార్చావంటే ఇట్ సేస్ సంథింగ్ లైక్ రియలీ లైక్ ఇట్ రియలీ రిఫ్లెక్ట్స్ వెరీ బ్యాడ్ ఆన్ పాకిస్తాన్ క్రికెట్. హోప్ఫుల్లీ దే బికమ్ స్ట్రాంగ్. ఎందుకంటే లైక్ మనకి ఏషియన్ కంట్రీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. అండ్ ఇందాక నువ్వు ఆఫ్ఘనిస్తాన్ గురించి మంచి పాయింట్లు చెప్పావు. I think we are not far away from the day where we'll start seeing Afghanistan regularly in the knockout semis, finals కి వస్తారు అనే గట్టి ఆశాభావం నాకైతే ఉంది. అంటే అదే ఈసారి పాపం నెక్స్ట్ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా కాబట్టి మైట్ బి కష్టమైపోవచ్చు వాళ్ళకి. బట్ ఐ థింక్ దాని తర్వాత వరల్డ్ కప్ లో ఖచ్చితంగా వాళ్ళు ఐ థింక్ కంటెన్షన్ లో ఉంటారు. బట్ ఈ నలుగురు ఉన్నారు కదా, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. వీళ్ళే మళ్ళీ అక్కడ సౌత్ ఆఫ్రికాలో జరిగే పెద్ద వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ సెమీఫైనల్స్కి వస్తారంటావా? ఐ థింక్ దిస్ విల్ బి ద సేమ్ లైనప్. ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత బ్యాస్ బాల్ ఎగిరినా, ఎంత అటాకింగ్ బ్యాట్స్మెన్లు ఉన్నా, అది ఉన్నా ఇది ఉన్నా, ఐ థింక్ వాళ్ళు ట్రాక్ నుంచి తప్పారు, సైడ్కి తప్పారు. వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి టైం పడుతుంది. అండ్ వాళ్ళకి బట్లర్ వీళ్ళందరూ కూడా ఐ థింక్ దే ఆర్ నాట్ ద సేమ్ ప్లేయర్స్ అనిపిస్తుంది గోయింగ్ ఫార్వర్డ్. బట్ ఇంగ్లాండ్ వాళ్ళకు ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ లో చాలా మంది ఎస్ఏ టీ20లో ఆడతారు. చాలా మంది, అంటే నువ్వు గమనించి లాస్ట్ 3 seasons గా ఎస్ఏ టీ20లో చాలా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆడతారు. అందులో అంటే ఈవెన్ యాక్టివ్ ఇంటర్నేషనల్ క్రికెటర్సే కాకుండా లైక్ సమ్మన్ లైక్ లాస్ట్ మన సన్ రైజర్స్ కూడా ఆడేవాళ్ళు. నాకు పేర్లు సడన్ గా గుర్తు రావట్లేదు, కానీ చాలా మంది ఉన్నారు. అంటే ఈవెన్ సమ్మన్ లైక్ జాక్ క్రౌలీ హూ డజన్ గెట్ పిక్ దట్ ఆఫెన్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. సో అదొక్కటి మేబీ ఇట్ మైట్ యాక్ట్ ఎస్ ఎ స్లైట్ అడ్వాంటేజ్. బట్ ఇప్పుడు మరి టీంని ఎవరు ముందుకు తీసుకెళ్తారు, ఎవరు కెప్టెన్గా ఉంటారు, అండ్ ఇప్పుడు మరి బ్యాస్ బాల్కి ఈ వైట్ బాల్ క్రికెట్ బాధ్యతలు అప్పగించారు. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, బికాస్ దర్ ఇస్ నాట్ టూ మచ్ టైం లెఫ్ట్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనం ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయితే మళ్ళీ 25 అయిపోయింది, 26కి వెళ్ళిపోతాం. అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి టోర్నమెంట్లు. సో మరి ఐ మీన్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పుడు ఏ డైరెక్షన్ తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్. మరి బ్యాస్ బాల్ అండ్ ఇప్పుడు కొత్తగా హ్యారీ బ్రూక్ మోస్ట్లీ కెప్టెన్ అని అంటున్నారు. సో ఆ కాంబినేషన్ నిజంగా మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మరి జోఫ్రా ఆర్చర్, మార్కుడ్, ఇప్పుడు మనం ఎలా అయితే బుమ్రా గురించి అండ్ అలాగే షమీ గురించి కొంచెం వాళ్ళకున్న ఇంజరీ కన్సర్న్స్ గురించి చిన్న చిన్న భయాలు ఎలా ఉన్నాయో, అట్లా డెఫినెట్లీ వన్ థింగ్ ఏంటంటే ఇంగ్లాండ్కి ఇప్పుడు ఆర్చర్ అండ్ వుడ్ కనుక ప్రైమ్ ఫామ్లో ఉంటే డెఫినెట్లీ దే విల్ బీ ఏ వెరీ గుడ్ టీమ్ ఫర్ 27 వరల్డ్ కప్. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు లేకపోయినా ఐ స్టిల్ ఫీల్ దట్ నువ్వు అన్నట్టుగానే ఇంగ్లాండ్ వాళ్ళు మేబీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో రారేమో అని అనుకుంటున్నాను. సో అది మరి నీ ఫేవరెట్ మ్యాచ్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ ఏంటి? ఫేవరెట్ మ్యాచ్ కొంతమందికి డిసప్పాయింట్గా అనిపించవచ్చు ఆన్సర్. అంటే నేను ఎక్కువ ఫాలో అవ్వగలిగాను దగ్గర నుండి. సో ఐ హ్యావ్ టు సే ఇట్స్ సెమీఫైనల్ ఇండియా ఆస్ట్రేలియా. ఎందుకంటే కొంచెం దెర్ వర్ మూమెంట్స్ వేర్ అరే మళ్ళా మన వాళ్ళు ఏమైనా అంటే ఆస్ట్రేలియా వాళ్ళు బి టీంతో వచ్చినా, సి టీంతో వచ్చినా, డి టీంతో వచ్చినా మనకు ఎప్పుడు తెలుసు ఆస్ట్రేలియాతో ఉండే థ్రెట్ ఎట్లా ఉంటుందని చెప్పి. సో ఐ వాజ్ స్లైట్లీ నర్వస్. ఎందుకంటే ఇప్పుడు ట్రావిస్ హెడ్ కూడా స్టార్టింగ్లో కొంచెం షమీ రిటర్న్ క్యాచ్లు అవి కొంచెం డ్రాప్ చేయడము, మరలా అంటే మన వాళ్ళు త్వరగానే అవుట్ చేశారు అనుకో ట్రావిస్ హెడ్ని, కానీ ఉన్న 8-9 అవర్స్ కొంచెం ఎందుకో నర్వస్గా అనిపించింది. అండ్ కొంచెం ఆ మ్యాచ్ని దగ్గర నుండి ఎక్కువసేపు ఫాలో అవ్వగలిగాను. మిగిలిన మ్యాచెస్ ఏంటంటే కొంచెం నాకున్న వర్క్ అండ్ అట్లాగే కొంచెం ఇంట్లో పనుల వల్ల కొంచెం బ్రేక్ ఇచ్చి ఫాలో అయ్యాను. బట్ అది కొంచెం ఎక్కువ దగ్గర నుంచి ఫాలో అవడానికి వీలైంది. సో ఐ హ్యావ్ టు సే ఇట్స్ ఇండియా ఆస్ట్రేలియా. నీకు? నాకు ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్, అది కాకుండా నాకు తెలిసి సెమీఫైనల్ అండ్ ఫైనల్ రెండు ఒకేలాగా అనిపించినాయి. అంటే మనం గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ నాకు ఉండే, బట్ అయినా ఏదో సన్నగా ఏమన్నా ఓడిపోతామా, ఎస్పెషలీ ఫైనల్ నాకు చాలా భయం ఉండే. ఎందుకంటే కంటిన్యూస్గా 5 మ్యాచ్లు గెలవడం అనేది మజాక్ కాదు. సో ఎక్కడ శ్రేయస్ అయ్యర్ ప్రతి మ్యాచ్ లో ఆడాడు ఈ టోర్నమెంట్ లో. లాస్ట్ మ్యాచ్ ఏమన్నా హ్యాండ్ ఇస్తాడా, ఓ 15 రన్లకి అవుట్ అయిపోతాడేమో అని తెగ భయపడ్డా నేను. బట్ నిలబడ్డాడు 45 runs కొట్టి. సో ఈవెన్ కేఎల్ ఆల్సో, ఐ థింక్ కేఎల్ ఇస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ హీరో ఆఫ్ దిస్ ఛాంపియన్స్ ఫర్ ఇండియా. అంతే, ఆఫ్ కోర్స్ కేఎల్ అండ్ శ్రేయస్ ఇద్దరు. కానీ ఒకటి రాహుల్, ఇప్పుడు సెమీఫైనల్లో స్టీవ్ స్మిత్ అవుట్ అయిన టైమింగ్ చూసుకుంటే ఇప్పుడు చాలా మందికి అనిపించింది, ఈవెన్ నాకు కూడా అనిపించింది, మన వాడు కనుక కొంచెం ఆ టైంలో ఆ ఆప్షన్ తీసుకోకుండా ఒక 100ని అంటే తన ఇన్నింగ్స్ని కొనసాగించుంటే డోంట్ యూ థింక్ ఇట్ కుడ్ హావ్ మేడ్ సమ్ డిఫరెన్స్, సమ్ 20-30 ఎక్స్ట్రా రన్స్ ఆస్ట్రేలియా ఈజీగా. ఎందుకంటే అది పెద్ద అంటే అది అవుట్ అయిన విధానం కూడా చూసుకుంటే అది జస్ట్ అది ఫుల్ టాస్, అది ఆర్కర్ లెంత్ కూడా కాదు,
ఫుల్ టాస్ మిస్ అయ్యాడు, అట్లా మిస్ అయ్యాడేమో కానీ తను క్యారీ అసలు ఏమన్నా ఆడుతుండేనా. క్యారీ అగైన్, క్యారీ షోస్ వై అంటే తను వైట్ బాల్ సెటప్ లో ఎందుకు ఇంపార్టెంట్ అని. తను వరల్డ్ కప్ లో తను డ్రాప్ చేశారు, జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్ చేసి క్యారీని డ్రాప్ చేశారు అప్పుడు. కానీ ఎస్పెషల్లీ కొంచెం స్పిన్ ఉన్న కండిషన్స్ లో తను ఎంత మంచి ప్లేయరో చూపించాడు సెమీఫైనల్లో. తన వల్లే మ్యాచ్ ఓడిపోతామేమో అనుకున్నాను, ఎందుకంటే 20-30 రన్స్ ఎక్స్ట్రా పడినాయని నేను నా ఫీలింగ్. లక్కీగా మనం ఎస్కేప్ అయ్యాము. కోహ్లీ మంచిగా ఆడి, కోహ్లీ వాటప్ ఇన్నింగ్స్ అసలు ఆస్ట్రేలియాతో ఏమన్నా ఆడా అసలు ఆ పిచ్ మీద. మంచి క్వాలిటీ బౌలింగ్ అయినా కానీ. సో తన స్ట్రైక్ రొటేషన్ కానీ చేసి కోహ్లీ ద చేజ్ మెషిన్ అంటే ఏంటో చూపించాడు మళ్ళీ. ఆ పాకిస్తాన్ మ్యాచ్ లో 100 కొట్టినా కానీ ఐ థింక్ దిస్ వాస్ ద బెస్ట్ ఇన్నింగ్స్ కోహ్లీది ఈ టోర్నమెంట్ లో. అండ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ యూజువల్ 45 రన్స్ కొట్టి ఆ మ్యాచ్ లో. అక్షర్ పటేల్ కూడా అగైన్ అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ ది ఎంటైర్ టోర్నమెంట్. తను ఇప్పుడు రిషబ్ పంత్ లేని లోటుని నీకు మధ్య అవతలలో నీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు లైన్ గా బౌలింగ్ వేయడానికి లేకుండా తను ఉండి అటాక్ చేస్తూ సిక్స్లు కొడుతూ అక్కడక్కడ ఐ థింక్ గోల్డ్. అక్షర్ పటేల్ ఇస్ గోల్డ్. అంటే ఎట్లయితే రవీంద్ర జడేజా మనకు గోల్డ్, ఐ థింక్ అక్షర్ పటేల్ కూడా మెల్లిగా ఆ రేంజ్కి వచ్చేస్తున్నాడు. బట్ నాకు అంటే ఓవరాల్గా ఈ టోర్నమెంట్ బాగుండే. బట్ ఏమో నేను ఈ టోర్నమెంట్ ఫైనల్ జరుగుతున్నప్పుడు నేను మా ఫ్రెండ్ రిసెప్షన్ నడుస్తుండే. మా ఫ్రెండ్ రిసెప్షన్ టైంలో అక్కడ కేక్ కట్ చేస్తుంటే సడన్ గా అక్కడే అప్పుడు 2 రన్స్ కొట్టాడు జడేజా. అందరూ అరిచారు. మావాడేమో నా కోసం అరుస్తున్నారు అనుకున్నాడు. బట్ చూసుకుంటే మాత్రం అక్కడ మ్యాచ్ గెలిచినందుకు అరిచారు. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత మ్యాచ్ గెలిచామని నన్ను అడిగితే అవునరా గెలిచాం, ఇందాక అరిచింది నీకోసం కాదంటే అవునా అని చెప్పి షాక్ అయ్యాడు. సో ఇలాంటి సీనే 2023 వరల్డ్ కప్ ఫైనల్ అప్పుడు మా ఫ్రెండ్ పెళ్లి, ఇంకో ఫ్రెండ్ పెళ్లి టైంలో జరిగింది మ్యాచ్. అప్పుడు ఆల్మోస్ట్ ఓడిపోతున్న స్టేజ్ లో ఉన్నాము. అప్పుడు అదే టైంలో నేను మా ఫ్రెండ్ పెళ్లి స్టేజ్ ఎక్కిన తర్వాత వాడు అడిగాడు, అదే మ్యాచ్ ఏమైందని అడిగాడు. వాడికి కంప్లీట్ క్లూయే లేదు ఏం జరుగుతుందని. అప్పుడు వాడికి చెప్పి వాడికి బ్యాడ్ న్యూస్ అందించా అప్పుడు. సో అట్లాంటిది ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ పెళ్లిలో గుడ్ న్యూస్ అందించినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్. బట్ నేను ఏదైతే వెడ్డింగ్ రిసెప్షన్ మొన్న వెళ్ళింది కరెక్ట్గా ఖైరతాబాద్ లో అటెండ్ అయ్యాను నేను. సరే ఈవెంట్ అయిపోయిన తర్వాత తినేసి నేను మెల్లిగా తీసి ఇంటికి వస్తుంటే కరెక్ట్గా నేను ట్యాంక్ బండ్ మీద ఇరుక్కుపోయాను అనమాట. నేను ప్రతిసారి మనం వీడియోలు చూడడం అది ఇది కానీ ట్యాంక్ బండ్ దగ్గర యూఫోరియా మామూలుగా లేకుంటే సడన్గా నాకే డౌట్ వచ్చింది, ఏంది జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీయా యాక్చువల్ వరల్డ్ కప్ అని. బట్ అంటే ఆనెస్ట్గా ఐ కుడ్ నాట్ షేర్ దట్ ఎమోషన్. ఈ ఇన్కన్వీనియన్స్ ఏంద్రా నాయన ఇంటికి పోనీయండి అని అనుకున్నాను. ఒకవేళ వరల్డ్ కప్ అయి ఉంటే నేను కూడా వాళ్ళతో కలిసి డాన్స్ వేసేవాడు బయట తీన్మార్. కానీ నేను చాలా అంటే మామూలు సోషల్ మీడియాలో కూడా చూసాను. హైదరాబాద్ కుర్రకారు భయంకరంగా సెలబ్రేట్ చేసుకున్నట్టు చాలా చోట్ల వీడియోలు, ఫోటోలు అవన్నీ కుర్రకారులే కావు ఫ్యామిలీలు కూడా అంటే వాళ్ళ పర్టికులర్ గా పిల్లల్ని వాళ్ళ తీసుకొని సన్ పోలీసుల్ని రూఫ్లో అర్ధరాత్రి 12 అయినా కానీ సన్ రూఫ్లలో నుంచి పైన పిల్లలకు జెండా వేసుకొని లేరా ఓ లేరా దో అని పాటలు పాడుతున్నారు గట్టి మరి గట్టిగా. 2 నెలల తర్వాత మరి సన్ రైజర్ జెండాలు పట్టుకుని అదే రకంగా అదే మరి అది మనకు కావాల్సిన ఎమోషన్. అప్పుడు చెప్పు నేను కూడా అక్కడ రెడీగా పోయి నేను డాన్సులు వేస్తా. ఒక్కటైతే ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తాను రాహుల్, సన్ రైజర్స్ కి ఫ్యాన్ బేస్ అనేది సీజన్ టు సీజన్ భయంకరంగా పెరుగుతుంది. అంటే ఆ లాట్ ఆఫ్ పీపుల్ మైట్ బి అండర్ ఎస్టిమేటింగ్. ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు వింటున్న వాళ్ళు కూడా వీళ్ళేంటి సన్ రైజర్స్ ఇంత లేపుతున్నారు అనుకోవచ్చు. బట్ ఐమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ, నేను జస్ట్ ఓన్లీ సోషల్ మీడియాలో ఉండే ఊపో వైబే కాదు, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా నాకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, అంటే అంతకుముందు మామూలుగా కోర్ బేస్ అనేది అందరికీ ఉంటది. ఎవరికి వాళ్ళు కోర్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటది. కానీ చాలా మందికి ఇప్పుడు మనం అంతకుముందు ఎట్లా అయితే అరే నా ఫేవరెట్ ప్లేయర్ ఈ టీంలో ఉన్నాడు, ఇది నా సెకండ్ బెస్ట్ టీం, వీళ్ళని కూడా మంచిగా సపోర్ట్ చేస్తా, ఒకవేళ నా టీం ఆడకపోతే వీళ్ళని సపోర్ట్ చేస్తా, ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఫెడరేషన్ ఏదైతే ఉండేదో ఐ థింక్ సన్ రైజర్స్ ఆల్సో స్లోలీ గెట్ టు దట్ స్టేజ్ వేర్ ఎ లాట్ ఆఫ్ దేర్ అంటే ఇప్పుడు ప్యూర్లీ ఫర్ అభిషేక్ శర్మ అవ్వచ్చు, నితీష్ రెడ్డి అవ్వచ్చు, అండ్ ఈవెన్ ఇషాన్ కిషన్, పీపుల్ నో వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. సో ఇట్లా ఈ పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో, అండ్ ట్రావిస్ హెడ్కి ఇండియాకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సో ఇవన్నీ మనం చూసుకోండి అంటే నాట్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ప్లేయర్స్ బట్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దట్ అంటే మన వాళ్ళు అలవాటు చేసిన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఉందో దానికి ఫ్యాన్స్ అయ్యారు. అంటే ఇట్లాంటి వచ్చే ఫ్యాన్ బేస్ అనేది అంత త్వరగా పోదు. అంటే ఎవరినో ప్లేయర్ని పట్టుకున్నారు, నా ఫేవరెట్ ప్లేయర్ ఉన్నాడు ఇట్లా అంటే ఏదో 1 సీజన్ 2 సీజన్స్ ఉంటారు. కానీ ఎప్పుడైతే వన్స్ మనం ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది సెట్ చేసామో అది డెఫినెట్లీ పీపుల్ ఆర్
రియల్లీ చాలా మంది ఫాలో అవుతున్నారు అండ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా పెరిగారు. సో ఈ సీజన్ నాకు తెలిసి ఉప్పల్లో టికెట్లు దొరకడం అంటే చాలా చాలా నాకు కష్టం. దొరకలే రాజు, నాకు రాజస్థాన్ మ్యాచ్ కి సీజన్ ఓపెనర్ కి టికెట్లు దొరకలే. ఎవరైనా ఉంటే టికెట్లు ఇవ్వండి ప్లీజ్. సెకండ్ లక్నో మ్యాచ్ కి దొరికిన టికెట్లు కానీ రాజస్థాన్ మ్యాచ్ కి దొరకలేదు స్వామి. సో మన వాళ్ళందరికీ అర్థమైపోయింది మన ఐపీఎల్ మూడ్ లోకి వచ్చేసాం. నాకే దొరకలే టికెట్ అంటే ఊహించుకోండి ఎంత పెరిగిందో ఫ్యాన్ బేస్. ఒకప్పుడు రాజస్థాన్ తో సీజన్ ఓపెనర్ అంటే టికెట్లు ప్లీజ్ తీసుకోండి అని చెప్పి సగం రేట్లకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. టికెట్లు 4 గంటల ముందు కూడా దొరికాయి టికెట్లు. అంత ఘోరంగా ఉండేది ఒకప్పుడు. ఎక్సెప్ట్ సిఎస్కే, ముంబై, ఇంకా ఆర్సీబీ మ్యాచ్లు తప్పితే మిగతా మ్యాచ్లు అన్నిటికీ నీకు ఖాళీ ఉండేది. ఖాళీ ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా టికెట్లు దొరికేవి. బట్ ఇట్ ఈస్ నో లాంగర్ ద కేస్. అంటే వన్ మోర్ రీజన్ ఐ థింక్ రాహుల్, ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఐ థింక్ ఈ సోషల్ మీడియాలో ఉండే కొంతమంది సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ ఫ్రమ్ సమ్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ద ఫిలిం ఇండస్ట్రీ, వాళ్ళు కూడా దే స్టార్టెడ్ బీయింగ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సన్ రైజర్స్. ఐ థింక్ విక్టరీ వెంకటేష్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఆయన గురించి, ఆయన సన్ రైజర్స్ని కానీ క్రికెట్ని కానీ ఎంత బాగా ఫాలో అవుతారు అనేది చాలా మందికి తెలిసిన విషయమే. సో ఐ థింక్ పీపుల్ లైక్ హిమ్, ఇంకా చాలా మంది మనం పేర్లు తర్వాత ప్రస్తావించవచ్చు, కానీ సో ఐ థింక్ ఇవన్నీ కూడా కలిసి వచ్చింది సన్ రైజర్స్కి. నాట్ జస్ట్ ఇప్పుడు పర్టికులర్గా ఈ ప్లేయర్ ఆ ప్లేయర్ అని కాకపోయినా ఆల్ దీస్ థింగ్స్. సో చాలా హై హోప్స్ ఉన్నాయి. ఎక్కువ మాట్లాడి మన వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఏంటది జింక్స్ చేయాలని అనుకోవట్లేదు. తర్వాత లోపల దాచుకుందాం, సంచిలో దాచుకుందాం. ఐపీఎల్ కబుర్లో, ఐపీఎల్ ప్రెడిక్షన్స్. సర్లే, నువ్వు ఊరికే చెప్పే సరదాగా ఇప్పుడు టాప్ 4 ఎవరో జస్ట్ ఊరికే నీ మైండ్ లో ఒక 4 టీంలు ఏవో ఒకటి చెప్పేసి ఫాస్ట్ గా. ఆల్రెడీ మనము ఆ స్క్వాడ్లు ఐపీఎల్ ఆప్షన్ జరిగినప్పుడు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కూడా. ఇప్పుడు సరదాగా నీకు ఒక 3-4 టీంలు చెప్పేసి ఇంకా ఎపిసోడ్కి ఎండ్ చెప్పేద్దాం మనం. సన్ రైజర్స్, రాజస్థాన్, గుజరాత్ అండ్ ఇంకో టీం ఎవరో నా మైండ్లోకి రావట్లేదు. ఈ 3 టీంలు అయితే వెళ్తాయని నేను అనుకుంటున్నా. ఎందుకో ఈసారి మరి రిక్కీ పాంటింగ్ ఉన్నాడు పంజాబ్కి. నాకు ఎందుకో సన్ రైజర్స్ తో పాటు పంజాబ్ కూడా టాప్ 4 లో చూస్తామేమో అని చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను అంటే ఐఎమ్ వెయిటింగ్ పంజాబ్ చూడడానికి. ఈసారి ఏమిరా బాలరాజు, నీ వల్ల ఐపీఎల్ కి ఏం ఉపయోగం అన్న డైలాగ్ వాళ్ళకి లేకుండా ఏదో తిప్పి చూపిస్తారని నేను అనుకుంటున్నా. సో విత్ దట్ కానీ నేను ఒక్క అర్లీ ప్రెడిక్షన్ చేస్తా. దిస్ ఈస్ గోయింగ్ టు బి గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్. అంతేనంటావా? అంటే కేవలం క్యాచ్లతోనేనా మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించడం కూడా? 4 డైమెన్షనల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్లెన్ ఫిలిప్స్. అక్కడ జాంటీ రోడ్స్ గారే చేతులు ఎత్తి నమస్కరించారు, బాబు గ్లెన్ ఫిలిప్సేలే బాబు, ఈ దశాబ్దానికి అతనే గ్రేటెస్ట్ ఫీల్డర్ అని ఎవరో మామూలుగా ట్వీట్ లో పెడితే దానికి మన గ్రేటెస్ట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఇంకా మనం ఖచ్చితంగా మరి ఫిలిప్స్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అతని పేరు గ్లెన్ ఫిలిప్స్. అంటే నేను మొన్న ఇన్స్టాలో ఏదో రీతిలో చూస్తుంటే ఫిలిప్స్ కోహ్లీ క్యాచ్ పట్టాడని చెప్పి మామూలు ఫిలిప్స్ బ్రాండ్ ఉండదు కదా, ఎలక్ట్రిసిటీ బ్రాండ్, దాంట్లోకి వెళ్ళి మన వాళ్ళు ట్రోల్ చేయడము, లేదంటే అరే నువ్వు కోహ్లీని అవుట్ చేస్తావని అక్కడ తిడుతున్నారు. అక్కడ తిడితే రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి అయితే రీచ్ అవ్వదు. సో ఆల్ దిస్ ట్రోల్స్ సైడ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ ఐపీఎల్. సో రానే వచ్చింది. అండ్ విమెన్స్ ఐపీఎల్ కూడా మంచిగా జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ వాళ్ళు అవుట్ అయిపోయారు. సో ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ వాళ్ళు ఉన్నారు రేస్లో విమెన్స్ ప్రీమియర్ లీగ్లో. సో ఢిల్లీ వాళ్ళు పాపం ఎప్పటి నుంచో వాళ్ళకి అందరిని ద్రాక్షలో మిగిలిపోయింది ఆ ఐపీఎల్ ట్రోఫీ అనేది. సో హోప్ఫుల్లీ విమెన్స్ అయినా ఈ సంవత్సరం, అంటే నేను కూడా కొంచెం వాళ్ళ టీంని బ్యాక్ చేస్తున్నా, విమెన్స్ నేను ఫాలో అవుతా కాబట్టి. సో ఢిల్లీ క్యాపిటల్స్ హోప్ఫుల్లీ ఆ మెగ్లానింగ్కి తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి ఒక టైటిల్ అందిస్తుందేమో అని చెప్పి మరి చాలా ఆశ ఉంది. సో చూద్దాం. అది అయిపోగానే వెంటనే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే తెలుసు మేము ఖచ్చితంగా మెగ్లానింగ్ అమ్మగారి టీమే. అంతేనంటావా? ఓకే. సో తక్కువ మినిమం 5-6 ఎపిసోడ్లన్నా వేసుకోండి మరి ఓపిక ఉంటే. అండ్ మేము కొన్ని మ్యాచెస్కి వెళ్ళాలని ప్లాన్స్ కూడా వేసుకుంటున్నాం. సో ఇవన్నీ మరి టైం దొరికిన కొద్దీ అండ్ అవకాశం దొరికిన కొద్దీ ఖచ్చితంగా విల్ ట్రై టు బ్రింగ్ యాజ్ మెనీ ఎపిసోడ్స్ యాజ్ పాసిబుల్. సో ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఐపీఎల్ గైస్. సో ఫాలో అవ్వండి. అండ్ మన పాడ్కాస్ట్ చాలా సంవత్సరాలుగా వింటున్న మీ అందరూ చాలా మంది ఉన్నారు. సో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. కొత్త వాళ్ళకి పరిచయం చేయండి అండ్ డూ ఫాలోస్ ఆన్ సోషల్స్ యాజ్ వెల్. సో మరలా మనందరం ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ ఫీవర్తో కలుసుకునేంత వరకు రాహుల్ తరపు నుండి అండ్ అలాగే నా తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.